Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ నేత మాటలు విని ప్రస్తుత ఎమ్మెల్యే దూషించినందుకు క్షమాపణలు చెప్పిన వైసీపీ మైనారిటీ నాయకులు అబ్బు. వెనగళ్ల రాము గెలిచిన తర్వాత గుడివాడలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అభినందనమంటూ వెల్లడి. మాజీ మంత్రి జవహర్ కు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎస్ఎస్ఎల్ నాయకులు. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపిన దళిత సంఘ నాయకులు. లైన్ ఉప్పాల వెంకటేశ్వర జ్ఞాపకార్థం టౌన్ హై స్కూల్లో 25,000 రూపాయల ల్యాబ్ మెటీరియల్ అందించిన కుటుంబ సభ్యులు. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడిన ఎలవర్తి. మాజీ మంత్రి కొడాలి నానిపై అసహనం వ్యక్తం చేస్తూ కీలక మైనార్టీ నేత రాజకీయ సన్యాసం చేస్తున్నట్లుగా ప్రకటించారు. కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ కాసిం కొడాలి నానిని నమ్మి మోసపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఎన్నికల అనంతరం కార్యకర్తలను పట్టించుకునే వారి లేరని, కనీసం నియోజకవర్గంలోని నందివాడ మండలంలో వరదలతో ప్రజలు నష్టపోతున్నా పట్టించుకోవటం లేదన్నారు. కొడాలి నాని నమ్మి గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రామును దూషించినందుకు గాను క్షమాపణ కోరుతున్నట్లుగా వీడియోలో అబు పేర్కొన్నారు. వైసీపీ నాయకులు దాక్కుంటే టీడీపీ నాయకులు ప్రజలకు సేవ చేస్తున్నారని అబు పేర్కొన్నారు. ఈ సందర్భంలో కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. గతంలో ఎలక్షన్కి 2 సంవత్సరాల ముందు ప్రస్తుత మన గౌరవ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అన్న క్యాంటీన్లు అని ఒక 5-6 వాహనాలు పెట్టి పేదలకు భోజనాలు ఇవ్వటం, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాం, వాటర్ ట్యాంకులు పెట్టి ఉచిత వాటర్ ఇవ్వటం, రంజాన్ తోఫా అని, క్రిస్టమస్ కానుక అని, రైతులు ఏదైతే కాలువలో ఏదైతే మూసుకుపోయిన కాలువలు పొడితో ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఈ ఎలక్షన్కి ముందు అందరూ ఆ రకంగానే చేస్తారు అన్న భావనతో చాలా తప్పుగా ఆలోచించాను. ఆ రోజు ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను కొంతకాలం. నాకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చారు. నన్ను కూడా మంచి వాళ్ళ కుటుంబ సభ్యులా చూసుకున్నారు. కానీ కొంతమంది దుష్ట శక్తులు సైతాన్లా ఆవరించి ఆయన నుండి నన్ను దూరం చేశారు. దానివల్ల ఆయన నుండి నేను దూరం జరిగి కొన్ని విమర్శలు చేశాను. అది ఎన్నికలకు ముందు ఆయన చేసిన కార్యక్రమాలు ఎలక్షన్ చెంటుగా భావించాను. కానీ ఈరోజు నిజంగా గత 10-15 రోజుల నుండి ఒక
ఒక విపత్కరమైన మరి వరదొచ్చి గుడివాడ నియోజకవర్గం ప్రజల్లో నందివాడ మండలం మొత్తం మునకకి గురైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మునకకు గురైన ప్రాంతాల్లో మరి ఆయన చేస్తున్న సేవ చూస్తే ఆయన ఆ టైంలో సందర్భంలో లేరు, వరద వచ్చిన సందర్భంలో ఆయన అమెరికాలో మరి ఆయనకి ఇంద్రభవన్ లాంటి ఇల్లు, అనేక కంపెనీలు, వేల మంది ఉద్యోగస్తులు, రాజభవనం అనిపించే ఇదున్న ఇక్కడ నుండి నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డాను, వాళ్ళని మోసం చేయకూడదు అని వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం ఉన్నా దాన్ని వదిలి హుటాహుటిన మరి వచ్చి గ్రామాల్లో ఆ లోతు నీళ్ళలో మరి నడుచుకుంటూ బైక్ మీద పడవల్లో వెళ్తూ అక్కడే నేను ఒక సామాన్యుడు, అంటే అంత డబ్బు, అంత ఆస్తి, అంత రాజభవనం ఇచ్చిన ఒక సామాన్యుడు అయితే గుడి అరుగుల మీద, స్కూల్ అరుగుల మీద కూర్చుని వాళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తామే కాకుండా నేను వాళ్ళ దాకా చూడలేదు, అధికార యంత్రాంగం, జిల్లా మంత్రిని, ఒక ఎంపీని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ని, జిల్లా ఎస్పీని అందరినీ కూడా నందివాడ మండలం ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ ప్రభుత్వం దృష్టికి అక్కడ ఉన్న సమస్యని మరి కళ్ళకు కట్టినట్టుగా తీసుకెళ్ళి చూపిస్తాం, మరి ప్రజలతో పాటు కలిసి భోంచేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతం. మరి అటువంటి ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి నాయకుడిని, రాజకీయాల్లో ఎక్కువ మంది ఆ సమయానికి ఓట్లేసే సమయానికి ఓట్లు వేయించుకుని పరారైపోయే నాయకులు ఉంటారు, లేదంటే వచ్చి ఒక ఫోటో దిగి వెళ్ళిపోయే నాయకులు ఉంటారు. కానీ మనస్ఫూర్తిగా పేద ప్రజలకి ఆయన చేసే సేవ, మరి కష్టాల్లో ఉన్న ప్రజలకి ఆయన చేసే సేవ అనేది చూసి గతంలో నేను ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశానో ఆయన మీద, అమెరికా నుండి వచ్చారు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారని కొన్ని వ్యాఖ్యలు తప్పుగా చేశాను, ఆ వ్యాఖ్యలకి గాను ఆయనకి నేను క్షమాపణ చెప్తున్నాను. రాము గారు, నేను మీ మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను. మీరు చేసే ఈ కార్యక్రమాలు చాలా అద్భుతం. మీలాంటి మంచి వ్యక్తిని నేను విమర్శించినందుకు నేను మిమ్మల్ని క్షమించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు రాజకీయాల్లో గత 20 ఏళ్ళు బట్టి మనకు ఒకటే ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి రాజకీయాల్లో మరి తులసిబాబు గారు ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన యొక్క చాణిక్యంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ మరి గుడివాడ రాజకీయాలను రక్తి కట్టించి రాము గారి గెలుపులో కీలక పాత్ర వహించారు. నేనంటే చాలా అభిమానంగా అన్న ఉండేవాళ్ళు, ఇంటికి వెళ్ళినా భోజనం చేయకుండా వదిలేవాళ్ళు కాదు. మరి అటువంటి మంచి స్నేహితులందరూ దూరం చేసుకున్నాను. తులసిబాబు గారి గురించి వ్యాఖ్యలు చేశాను. ఆయన కూడా, తులసిబాబు గారు కూడా ఒక మంచి ఎలక్షన్ గేమ్ ప్లేయర్ ఆయన. మరి గుడివాడలో రాము గారి గెలుపులో చాలా కీలక పాత్ర. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా గుడివాడలో గెలవాలి నాని గారి మీద అనుకుంటే 20 ఏళ్ళు ప్రయత్నం చేసినా అవ్వలేదు. కానీ తులసి గారు వచ్చిన తర్వాత ఆ గేమ్ ప్లాన్ చేశారు. ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాను, ఆయన కూడా క్షమించవలసిందిగా. అదేవిధంగా రాము గారి కుటుంబ సభ్యులను కానీ, ఇంకెవరన్నా రాజకీయాల్లో నా వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు కానీ, నా వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు కానీ రామేంకటేశ్వరరావు గారికి కానీ కూడా క్షమించవలసింది కోరుతున్నాను. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి జవహర్ నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గుడివాడ టీడీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఉన్నత విద్య అభ్యసించిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన జవహర్ సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరియు కూటమి ప్రభుత్వ నాయకులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎస్ఎస్ఎల్ నాయకులు కంచాల సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం, ఎన్నికల రాము నాయకత్వం,
వెంకటరామ నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం వజ్జలాల మాదిగ ఐక్యత వజ్జలాల మాదిగ ఐక్యత. అందరికీ నమస్కారం. నిన్న 22 చైర్మన్లుగా ప్రకటించారు. అందుట్లో ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి, విద్యావేత్త, ఎమ్మెల్యేగా, జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీగా, పొలిట్ బ్యూరో మెంబర్గా, మరి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నతమైన విద్యను చదివి ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయనకి మరి ఎస్సీ కమిషన్ చైర్మన్గా ప్రకటన చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ ఎస్సీ కమిషను చైర్మన్ వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వరకు మాదిగల్లో ఎవరికి ఇవ్వాల. ఇప్పుడు మాదిగలకి ఇచ్చారు కనుక తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు పార్టీకి రుణపడి ఉంటామని మేము గుడివాడలో ఉన్న మాదిగలు అంతా, నియోజకవర్గం ఉన్న మాదిగలంతా ఏకతాటి మీదగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి ఇక్కడ స్వీట్లు పంచడం జరుగుతుంది. మరి ఈ ఉత్సాహాన్ని, ఈ పండగ వాతావరణాన్ని మరి గుడివాడ నియోజకవర్గ డివిజన్లో ఉన్న ప్రజలందరూ గమనించి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. సాధిస్తాన నాయకులు ఎస్సీ చైర్మన్ పదవిని ఒక మాదిగ బిడ్డ జవహర్ గారికి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే గారికి ఇచ్చినందుకు మాదిగలు చాలా సంతోషిస్తూ మన చంద్రబాబు నాయుడికి అభినందన తెలుపుతూ పాలాభిషేకం చేస్తున్నాం. గుడివాడ నియోజకవర్గం మాదిగ దండోరా సంఘం. స్వర్గీయ ఉప్పాల వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు ప్రద్యుత్ బాబు సహకారంతో 25,000 రూపాయల నిధులతో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రాజేంద్ర నగర్ టౌన్ హై స్కూల్ కు ల్యాబ్ ఎక్విప్మెంట్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎరవతి శ్రీనివాసరావు ఇచ్చేసి నూతన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉప్పాల వెంకటేశ్వరరావు బ్రతికి ఉన్నంతకాలం ఎంతోమందికి సహాయ సహకారాలు అందించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. నేడు ఆయన చనిపోయి 4 సంవత్సరాలు అవుతున్నా ఆయన కుమారుడు ఆయన పేరు మీద ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాన్ని శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో పుట్టే హరికుమార్ నేతృత్వంలో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. గుడివాడలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హరికుమార్ యాదవ్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తమ వంతు సహాయం అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి, మాజీ సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్, బొగవరపు తిరుపతయ్య, మాజీ కౌన్సిలర్ వసంతవాడ పెద్ద దుర్గార, పల్లబోతు వెంకటకృష్ణ, కుందటి హరిరాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఉప్పల వెంకటేశ్వరరావు నిన్నే చెప్పాను, ఆయన చాలా పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి. గుడివాడలో విద్య కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. గతంలో ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నింగ్ బాడీలో కానీ, పాలిటెక్నిక్ కాలేజీలో కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఆ కాలేజీ ఇక్కడ పెట్టడంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. మాకు అత్యంత ఆప్తులు, మా శ్రేయోభిలాషులు. అటువంటి ఆయన 4వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున గుడివాడ టౌన్ హై స్కూల్లో, అంటే నేను చదువుకున్న స్కూల్ ఇది, ఈ స్కూల్లో 10th క్లాస్ వరకు నేను చదివాను. నేను చదువుకున్న ఈ స్కూల్లో మరి ఇక్కడ పిల్లలకు కావాల్సినటువంటి సైన్స్ ఎక్విప్మెంట్స్ కానీ, అట్లాగే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి మెటీరియల్ కోసం 25,000 రూపీస్ ఆయన జ్ఞాపకార్థం వారి కుమారులు ఈ రోజున ఇక్కడ డొనేట్ చేసి ఈ స్కూల్కి కొంత డొనేట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. అట్లాగే అప్పుడు మేము చదువుకునే రోజుల్లో వేములపల్లి రామకృష్ణయ్య గారు హెచ్ఎంగా ఉండేవాళ్ళు. సుమారుగా నాకు తెలిసి 77, 78 ఆ సంవత్సరంలో. ఇప్పుడు హెచ్ఎంగా శ్రీనివాసన్ గారు ఉన్నారు. చాలా మంచి వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో ఈ స్కూల్ కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈ స్కూల్ విషయం చెప్పాలంటే గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడే దీన్ని తీర్మానం చేసి ఇది ఒక ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నదాన్ని ఈ స్కూల్ని గవర్నమెంట్ యాజమాన్యం కింద తీసుకొచ్చి ఎయిడెడ్ స్కూల్గా పట్టుబట్టి ఆ రోజున ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆవిడ లేడీ ఉండేది, ఆవిడ దగ్గరకు కూడా నేను వెళ్ళి కూర్చుని దగ్గరుండి చేయించుకొచ్చా ఈ స్కూల్ని.
ఆ రోజున మరి ఈ రోజున ఎంతోమంది ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు మరి మంచి ఉత్తమమైనటువంటి పౌరులుగా రాష్ట్రంలో విదేశాల్లో వేరు చోట్ల స్థిరపడి ఎంతో మందికి సేవ చేసే కార్యక్రమాల్లో కూడా ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారంటే ఈ స్కూల్లో ఉన్నటువంటి అధ్యాపకులు అధ్యాపక సిబ్బంది ఎంతో క్రమశిక్షణతో పిల్లలకి విద్య నేర్పడం వల్లే ఈ రోజున చాలా మంది భావి భారత పౌరులుగా తయారయ్యారు. అటువంటి మంచి విద్యా సంస్థ. నేను గట్టిగా చెప్పాలంటే 1977లో నాకు ఈ స్కూల్లో సీటు కావాలంటే ఎవరితోనో రికమెండేషన్ చేయించుకుంటేనే 6th క్లాస్లో సీట్ ఇచ్చారు. లేకపోతే ఈ స్కూల్లో సీటు దొరికేది కాదు 1977లో. అంతటి ఉన్నతమైనటువంటి విద్యా సంస్థగా ఉండేటటువంటి ఈ విద్యా సంస్థలో ఈ రోజున మా పెద్దలు ఉప్పల వెంకటేశ్వర వారి జ్ఞాపకార్థంగా ఆయన పేరు మీద ఆయన కుమారులు ఈ రోజున కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ క్రియేట్ చేశారు. చాలా సంతోషం. తప్పనిసరిగా ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మ శాంతిస్తుంది. తప్పనిసరిగా అందరినీ ఆశీర్వదిస్తూ వస్తాను. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు పెద్దలు గౌరవనీయులు లయన్ ఉప్పల వెంకటేశ్వర వారి 4వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు ఉప్పల ప్రదీష్ బాబు గారు వారి జ్ఞాపకార్థంగా గుడివాడ టౌన్ హై స్కూల్లో సుమారు 25,000 రూపాయలు వెచ్చించి కార్యక్రమం చేశారు. 25,000 రూపాయలలో కూడా 2 ఐరన్ బీరువాలు, మరి దానికి సంబంధించిన ల్యాబ్కి సంబంధించిన ఎక్విప్మెంట్, సైన్స్ ఎక్విప్మెంట్కి సంబంధించిన అన్ని 15,000 రూపాయలు ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ఇక్కడ వచ్చిన మిత్రమండలంలో పెద్దలందరి తరఫున వారికి ధన్యవాదాలు పట్టణం తెలుపుతున్నాం. అలాగే ఇంకా ఈరోజు మా స్పెషల్ విశేషం ఏంటంటే మా పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, డైనమిక్ డేరింగ్ లీడర్, గుడివాడ మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రస్తుతం ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు గారి కార్యక్రమం చేశారు. వారి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం మిత్రమండలం వారికి ప్రత్యేక ధన్యవాదాలు పట్టణం తెలుపుతున్నాం. అలాగే మా పెద్దలు ఆనంద్ గారు, కిలారపు రంగప్రసాద్ గారు, ప్రతీష్ బాబు గారు, తిరుపతి గారు, ఈ డిజిగ్నేషన్ చెప్పలేకపోయిన పేర్లు ఇవ్వడం వల్ల వారందరూ ఇక్కడ ఇచ్చేసిన వారందరికీ కూడా, మరియు మాకు ఈ స్కూల్కి సపోర్ట్గా చేసి సార్ ఇలా మాకు ఏర్పాటు చేయండి, మా ముందుండి ఆయన ఏజ్ ఎక్కువైనా కానీ చిన్నపిల్లల్లో అన్ని వర్క్ చేసి బాగా చేస్తాను. ఈయన ముందు సారథ్యం మంచి కార్యక్రమం చేయాలని టౌన్ స్కూల్లో మేము కోరుకుంటున్నాం. గుడివాడ టౌన్ హై స్కూల్లో ఈ మన శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమం ఉప్పల వెంకటేశ్వరరావు గారి వాళ్ళ అబ్బాయి గారు కార్యక్రమాన్ని చేశారు. ఇప్పుడే చెప్పారు యలవర్తి గారు. టౌన్ హై స్కూల్ అంటే ఇదివరకు ఏజిక్ హై స్కూల్, ఎస్పీ హై స్కూల్, బేతోల్ హై స్కూల్ ఇదే ఉండేది. ఇదేమో అవి మున్సిపాలిటీ, ఇక్కడేమో ఇది ప్రైవేట్గా ఉండేది. ఎవరు చదివినా టౌన్ హై స్కూల్ అనేవాళ్ళు. ఇప్పుడే రికమెండేషన్ అనేవాడు. మా తమ్ముడు గారికి 8th క్లాస్కు సీటు కావాలంటే మార్వాడి శాంతిలాల్ గారితో రికమెండ్ చేసి ఇక్కడ సీట్ ఇప్పించారు. ఎంతో దీనికి ప్రతిష్టలు ఉంది. ఇది కాకుండా మధ్యమోహన్ రావు దీనికి పునాది రాయి ఫస్ట్లో కొంతమంది తెలియదు. అలాంటి టౌన్ హై స్కూల్లో చేయటం అంటే మంచి కార్యక్రమం. నేను చాలా కార్యక్రమంకి వచ్చారు. యలవర్తి గారు చైర్మన్ గారు ఉన్నప్పుడు చెప్పారు కావాలని పట్టుబట్టి చేయించారని. ఇలాంటి బీరువాలు ఇవన్నీ చేయటం ఉప్పలపాటి వాళ్ళు అయితే నాకు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా నేను కూడా కమిటీ నెంబరు, ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి గారు కూడా మీటింగ్లు వస్తారు. అలాంటి వాళ్ళు దాతృత్వంతో ప్రతి సంవత్సరం మధ్యగా కానీ ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు. వారికి హరిబాబు గారి గురించి చెప్పాలంటే చాలాసార్లు చెప్పాలి. రోజు ఇదే కార్యక్రమం. ఆయన ఈ మధ్య ఎండాకాలం వస్తే ఇలాంటి కార్యక్రమం చేసి హరిబాబు గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అందరికీ నమస్కారం అండి. ఈరోజు టౌన్ హై స్కూల్లో ఉప్పల వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఉప్పల ప్రత్యర్థి గారు మరి టౌన్ హై స్కూల్ మీద అభిమానంతో, ప్రేమతో కొంత విరాళం 25,000 రూపాయల విరాళంతో ఆయన కొన్ని ఎక్విప్మెంట్ ఇవ్వడం జరగడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే నిన్న వారు మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా బండిమల్ రోడ్లో బ్రహ్మాండంగా ప్రారంభించారు. మరి పుట్టి హరికుమార్ యాదవ్ గారు శ్రీకృష్ణ యాదవ్ సమితి వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఆ కార్యక్రమం పుట్టి హరికుమార్ గారు ఎక్కడో చోట ఏదో ఒక కార్యక్రమాన్ని నడిపినందుకు ముందుగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ స్కూల్లో చదివిన వ్యక్తి మా డైనమిక్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. ఆయన 10th క్లాస్ వరకు కూడా ఇక్కడే పూర్తి చేయటం, మరి ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఒక వ్యాపారవేత్త, ఒక రాజకీయవేత్త కూడా ఎదిగి ఇవాళ ఈ స్కూల్ మీద అభిమానంతో ఆ రోజున మరి టౌన్ స్కూలే కానివ్వండి, మాంటిసోరీ కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఎయిడెడ్ స్కూల్స్గా చేయడానికి ఎంతో కృషి చేసి, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్గా ఉన్న పరిస్థితుల్లో ఎయిడెడ్ స్కూల్స్గా ఆయన చేసిన కృషి చాలా మందికి తెలియదు. ఆయన పట్టుబట్టి ఆ స్కూల్ మీద అభిమానంతో చేయించి ఆయన చేసినందుకు కూడా ఆయనకు ముందుగా
చాలామంది తెలియకపోవడం ఇప్పుడు తెలిసింది కాబట్టి ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ స్కూల్ అంటే చాలా గొప్ప స్కూల్, టౌన్ స్కూల్. ఆ రోజుల్లో నిజంగా సార్ చెప్పినట్టు ఇక్కడ సీట్ దొరకాలంటే చాలా తిప్పలు పడాల్సి వచ్చేది. చాలా మందిని మా సీట్ ఇప్పించడానికి, ఎందుకంటే ఇవాళ విశ్వభారతి ఎలాగో ఆ టైప్ ఉండేది ఆ టౌన్ స్కూల్ అంటే. అది కాకుండా ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి కూడా 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ మొత్తం స్టేట్ మన జిల్లాలోనే టాప్ టౌన్ స్కూల్. మొన్న మాస్టర్ గారికి ఒక సీట్ కోసం కుర్రోడిని అడిగితే ఈ పిల్లోడు చదవడు మా స్కూల్కి వద్దన్నారు. నాకు కొంచెం కోపం వచ్చింది మాస్టర్ మీద. నాకు అయినా కానీ సార్ కొంచెం చూడండి అంటే, కాదు వాడి క్యారెక్టర్ మంచిది కాదు, మా స్కూల్లో వద్దంటే ఆయన మీద గౌరవంతో ఆయన మీద అభిమానంతో ఆ కుర్రోడిని కూడా ఒత్తిడి చేయకుండా మళ్ళీ నేను వేరే స్కూల్లో జాయిన్ చేశాను. వాడు మారాడు సార్, ఇప్పుడు వాడు బ్రహ్మాండంగా చదువుకుంటున్నాడు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ రోజున టౌన్ స్కూల్లో మన వెలవతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, మన పుట్టి హరికుమార్ ఆధ్వర్యంలో బయాలజికల్ సైన్స్ ఎక్విప్మెంట్ ని ఉప్పల వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రతీష్ కుమార్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మాజీ చైర్మన్ మరియు స్టేడింగ్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ వెలవతి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. అలాగే నేను ఈ స్కూల్లోనే చదువుకోవడం జరిగింది. ఈ స్కూలు చాలా గొప్పగా ఉండేది. ఈ రోజులో సీటు కావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటి స్కూల్లో మేమందరం కూడా చదువుకోవడం గర్వకారణం. వెలవతి శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ చదువుకున్నారు, ఇప్పుడే తెలిసింది. మేము ఆయనతో పాటు చదువుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన కూడా మాకు ఇక్కడ ఓల్డ్ స్టూడియో అవటం మాకు ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి వెలవతి శ్రీనివాసరావు గారికి, ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి బయాలజికల్ సైన్స్ ఎక్విప్మెంట్, 2 ఐరన్ బీరువాలు, మొత్తం 25,000 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువుల్ని ఏర్పాటు చేసినటువంటి ఉప్పాల వెంకటేశ్వర గారి కుమారుడు ప్రతీష్ గారికి మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా, నాతో పాటు కార్యక్రమం వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. కటారి వీర్రాజు 16వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు కటారి రాంబాబు పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఏజేకే స్కూల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద పేద ప్రజలకు ఒక పూట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు పెద్ది శ్రీకాంత్, టీడీపీ నాయకులు బొంబాయి శ్రీను, శివాజీ ముఖ్య అతిథులుగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తండ్రి జ్ఞాపకార్థం ఇటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. రాబోయే రోజుల్లో కూడా కటారి రాంబాబు ఇదే విధంగా తన సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. భగీరథ వాటర్ ప్లాంట్ అధినేత నా సోదరుడు కటారి రాంబాబు గారి తండ్రి గారైన కటారి వీర్రాజు గారి 16వ వర్ధంతి సందర్భంగా 16వ వార్డులోని ఈ మాజీ కౌన్సిలర్ మన బొంబాయి శ్రీను గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమం ప్రారంభించాము. ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కటారి రాంబాబుకి ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటూ, వ్యాపార పరంగా కూడా ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున భగీరథ వాటర్ ప్లాంట్ యజమాని అయినటువంటి కటారి రాంబాబు గారి తండ్రి గారు కటారి వీర్రాజు గారి 16వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు అయినటువంటి కటారి రాంబాబు గారు ఈరోజు మన ఏజీకే స్కూల్ పక్కన ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో పేదలకి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలతో ఆయన ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు. గుడివాడ మెయిన్ రోడ్ లోని శ్రీ రాజరాజేశ్వరి ఫ్రూట్ స్టాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ప్రముఖ హోమియో వైద్యులు గోలి శివప్రసాద్ ప్రారంభించారు. మండుటెండలో పాదాచారులకు ఉచిత మజ్జిగ పంపిణీ నిర్వహిస్తున్న నిర్వాహకులు దుబా రాజేష్ అభినందనీయులని శివప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో దుబా రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమి కార్యక్రమాన్ని గుడివాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నుండి ముబారక్ సెంటర్లోని బౌద్ధ స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గుత చంటి, కృష్ణా జిల్లా ఆదిమద్ర అధ్యక్షులు పొంగులేటి జయరాజ్, పిరమిడ్ ధ్యాన క్షేత్ర నిర్వాహకులు రాజకుమారి మరియు కూటమి పార్టీల నాయకులు బౌద్ధిస్టులు పాల్గొన్నారు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ చేసినటువంటి అనేక సంఘాల సభ్యులు, వేదిక పెద్దలు అందరూ కూడా బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటా ఉన్నాం. అలాగే బుద్ధుడు శాంతి మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి. అలాగే 2569 జయంతి కార్యక్రమం ఆయన యొక్క సూచనలు కనుక మనమందరం కూడా పాటించినట్టయితే మరి ఆయన మార్గం మరి ఎటువంటి మార్గం అంటే ఆశకి వెళ్ళదు, నువ్వు నీ ఉన్నదాంట్లో తృప్తిగా బతుకు, నీ జీవితం బాగుంటుందని చెప్తావు. అలాగే అనేక రకాలైనటువంటి సూచనలు ఆయన ఇవ్వడం, ఆయన మార్గంలో కనుక ఆనాడు అంబేద్కర్ గారు కూడా బుద్ధత్వం తీసుకుని ఆనాడు ఒక కార్యక్రమం శుభాభినందనలు. అలాగే ఈ డయస్ మీద వేదిక మీద ఆశ్చర్యటువంటి అందరికీ కూడా బుద్ధుడి యొక్క చరిత్ర మనం ప్రముఖులు చెప్పారు చాలా వరకు. పేరు పేరున మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా ఉదాహరణ. ఎందుకంటే బుద్ధుడు ఫిలాసఫీ గురించి చెప్పారు మాస్టర్ ఏమో బుద్ధ యొక్క స్తోత్రాలను చెప్పారు. బుద్ధ భగవాన్ ఎప్పుడు కూడా భగవంతుని నమ్మలేదు. నెవర్ ఈ బిలీవ్డ్ ద గాడ్. బుద్ధులకు జైళ్లకు భగవంతుడు చెప్పడదు, కానీ బుద్ధుడు ఆత్మను నమ్ముతాడు. దీనికి సూపర్ పవర్, ఆ సూపర్ పవర్నే నమ్ముతాడు ఆయన. ఆత్మ నమ్ముతాడు బాగా బుద్ధుడు. అదే అది ఆత్మజ్ఞానం తీసుకొచ్చింది. అదే ప్రపంచవ్యాప్తంగా తన యొక్క ఆలోచన సరళి చిత్తపట్టించడానికి తోడ్పడింది. యాక్చువల్గా చెప్పాలంటే బుద్ధుడు మన దేశంలో జన్మించాలి, మనంతా బుద్ధులు అవ్వాలి. కానీ బౌద్ధం మూడు దేశాల్లో బాగా ప్రోత్సహింపబడింది. మొట్టమొదటి క్రిస్టియానిటీ, రెండవది ఇస్లాం, మూడవది బౌద్ధం. మిగతాది ఈ మూడు ప్రపంచంలో బాగా పరిగణిస్తున్నారు. మన హిందుత్వాన్ని మన హిందువే కాదంటలేదు. కానీ బుద్ధుడు క్షణంలో చెప్పాలంటే మన చిన్నపిల్లలకి బుద్ధావతారం అంటేనే అంటారు. బుద్ధుడికి బుద్ధావతారం తేడా జరిగింది. మన దశావతారంలో బుద్ధావతారానికి ఈ బుద్ధుడికి తేడా జరిగింది. బుద్ధుడు ఆయన ఉంటే కదా అంటారు. అదే చమత్కారానికి అనమాట. ఆ బుద్ధావతారమే ఈ బుద్ధుడు వేరు. అందువల్ల ఈ బుద్ధుడు మనకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. అహం బ్రహ్మస్మి తత్వమసి అనేటువంటి దాన్ని బాగా నమ్ముతారు. మీరు అహాన్ని ప్రాంతాన్ని అంటే అది స్వాధీనం అవుతుంది. నీ అహం సంఖ్యపోతే మొత్తం నీ వశం అవుతుంది. అంటే తత్వంతో బాగా ఆ జ్ఞానాన్ని సంపాదిస్తాడు. మరి కరుడు పెట్టి అశోక చక్రవర్తి మరి దాసరావు అన్నాడు. అశోక చక్రవర్తి అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు, సోదరీమణులు అందరికీ నా ధన్యవాదాలు. 1000 పనికిరాని మాటల కంటే మీకు శాంతియుతంగా సంతోషం కలగటానికి ఒక మంచి మాట మేలు అనేది బుద్ధుని యొక్క ప్రధాన సూక్తి. బుద్ధుని జన్మ చాలా విచిత్రంగా వారి తల్లిగారు మాయాదేవి గారు అత్తగారి దగ్గర నుంచి తన తల్లిదండ్రులు ఇంటికి వెళుతున్నప్పుడు నేపాల్లోని లుంబి అనే పట్టణంలో ఒక చెట్టు కింద బుద్ధుని జన్మ జరగటం జరిగింది. ఆనాడు ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటిది నేపాల్. మరి వారి తల్లిదండ్రులు రాజకుమారులు, అంటే రాజవైభోగాలు అనుభవించి 16 సంవత్సరాలకే వారు యశోధరుని
వివాహం చేసుకోవటం, అలాగే 25 సంవత్సరాల తర్వాత రాజకీయ వైభోగాల్ని విరమించుకోవటం, అంటే ప్రజలలో ఉన్నటువంటి వారి యొక్క తపన, వారి యొక్క అవసరాలు ఏమిటో తీర్చుకోవడానికి, అది కనుక్కోవడానికి సన్యాసం స్వీకరించినటువంటి వ్యక్తి. తర్వాత వారు అలాగే సన్యాసం నిరర్ధకం అని తెలుసుకొని తన 35వ ఏట గయలో ఒక చెట్టు కింద ధ్యానం చేసి 49 రోజుల తర్వాత ధ్యానం ద్వారా మరి సుస్థిర పాలన, అలాగే మరి బోధనలు పాళీ భాషలో తెలియజేయటం, ఇవన్నీ వారు ఆ విధంగా బోధనలు చేసేవారు. అందుకని గయని బుద్ధ గయ అని అంటారు. వారు 45 సంవత్సరాలు మరి ఈ 35 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళు మొత్తం 80 సంవత్సరాల కాలంలో, అంటే క్రీస్తు పూర్వం 563లో జన్మించి 483లో వారు మరణం పొందిన ఈ 87లో 45 ఏళ్ళు వారి బోధన ద్వారా ప్రపంచానికి, ప్రజలకి అవసరాలు వారు చేయటం, బోధన చేయటం. ఈ రోజే మహాపరినిర్వాణం చెందింది కూడా ఈ రోజే. ఇంత అద్భుతమైన రోజున ఈ బౌద్ధ స్తూపం దగ్గర మనందరం ఇట్లా కూర్చుని సామూహికంగా ధ్యానం చేయటం అంటే ఇది సామాన్యమైన విషయం కాదండి. కాబట్టి మనమే ఒక్కసారి బిగ్ క్లాప్ కొట్టుకున్నాం. ఈ రోజు చాలా చాలా సుజనం. ఎందుకంటే ఆ రోజు బుద్ధ భగవానుడు చెప్పాడు, ఇప్పుడు నేను చెప్పినటువంటి బోధనలు 2500 సంవత్సరాల వరకు పనిచేస్తాయి. మళ్ళీ తర్వాత ఎవరైతే కనుక ఈ చక్రాలను తిప్పుతారో ఇక అది అనంతంగా సాగిపోతూనే ఉంటుంది అని చెప్పారు ఆయన. చెప్తే అట్లానే 2500 సంవత్సరాల తర్వాత మనకు బౌద్ధ రామాలు వచ్చి అమరావతిలో కాలచక్రాలు నిర్వహించి మళ్ళీ ఈ ధర్మ చక్రాన్ని, ఈ బౌద్ధ చక్రాన్ని మళ్ళీ పునఃప్రారంభించారు. అప్పటి నుంచి ఈ బుద్ధ ప్రభ అమోఘంగా సాగిపోతూనే ఉంది. ఆయన ఆ రోజున మళ్ళీ ఇంకొక విషయం చెప్పారు, 2500 సంవత్సరాల తర్వాత నేను మైత్రేయుడిగా వస్తాను అని చెప్పారు. అట్లా వచ్చిన మైత్రేయ బుద్ధుడే జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు. ఆ మైత్రేయ బుద్ధుడికి, ఈ బుద్ధ భగవానుడికి బిగ్ క్లాప్స్. ఎందుకంటే ఆ మైత్రేయ బుద్ధుడు 27 సంవత్సరాల కిందట ఆ మహాచైతన్యం గుడివాడలో పాదం పెట్టి సెప్టెంబర్ 20వ తారీఖున ఆ రోజున ఆయన చెప్పిన విషయం ఏంటంటే, విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో అన్నింటిలో ముందున్నటువంటి గుడివాడ ఆధ్యాత్మికంగా కూడా ముందంజలో ఉండబోతోంది అని ఆ దివ్య దర్శనాన్ని తెలుసుకున్న ఆయన గుడివాడలో శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం అని ఒక ఆధ్యాత్మిక శక్తి క్షేత్రాన్ని మా చేతిలో పైసా లేకుండా 1,00,00,000 ప్రాజెక్టు ఒక్క సంవత్సరంలో కట్టడం జరిగిందండి. 5 జిల్లాల్లో మందే అద్భుతమైన నిర్మాణం. ఎవరైనా సరే మీ గుడివాడలో ఏముంది అని అంటే శ్రీ రమణ మహర్షి పిరమిడ్ క్షేత్రం ఉంది అని అందరం సగర్వంగా చెప్పుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది. బౌద్ధ జయంతి ఈ ప్లేస్లో చాలాసార్లు జరపడం జరిగింది, కానీ అన్ని సంఘాలు కలిసి దాన్ని పెట్టేయడం చాలా ఆనందదాయకం. బుద్ధుని మాట శాంతి. ఆ శాంతి ప్రపంచాన్ని మొన్న ప్రపంచాంతం జరిగి బుద్ధుని దారిలో అందరూ అయితే ప్రపంచ శాంతి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనలో ఉన్న కోరికలు, ఆవేశాలు అన్నీ కలిసి ఈ యొక్క కులాలు గాను, మతాలు గాను అనేక విధాలుగా వెళ్ళిపోయి మనిషికి తోలేని పరిస్థితుల్లో చెప్పమ్మా అలా ఉంటున్నాం. పెద్ద చిన్న, ఎక్కువ తక్కువలు రాకుండా ప్రపంచం మొత్తం ఒకే మాట మీద ఒకే విధంగా మామూలుండాలంటే బుద్ధుని మార్గమే శ్రేష్టమని అని చెప్పిందని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ ప్లేసు ఎప్పటి నుంచే అది పూర్తి మాటగా ఉండేది. రంజన్ చెప్పంటూ విజయ్ పోలీసుల గారు, మాస్టారు, మేము నీలం ప్రసాద్ గారు, ఆ టైం మా కమిటీ సభ్యులంతా దీని మీద అనేకసార్లు లెటర్లు కలెక్టర్ గారు అన్సర్లు ఇష్టం జరిగింది. ఇది బౌద్ధ క్షేత్రం, ఇది బౌద్ధ స్తూపం అండి, దాన్ని ఒక పేరులాగా పిలుస్తున్నారంటే
దాని ప్రతిఫలం లాస్ట్ ఇయర్ ఈ యొక్క ఓదుస్తూపంగా ఒక ప్లేస్ని అనౌన్స్ చేసి ప్రభుత్వానికి పెట్టడం ఆనందంగా ఉంది. ఎందుకంటే దీన్ని గుడివాడలోనే సిద్ధార్థ సేతు అని అంటూ అనేక ఇక బౌద్ధులు వచ్చి ఇక్కడ పర్యటించి చేస్తూ ఉన్నారు. దీన్ని పర్యాటక కేంద్రంగా కూడా ఇప్పుడు చేయాలని మన కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఇక్కడి నుంచి అందరూ విఘ్నేశ్వరానికి పంపించాలని కోరుతున్నాం. అలాగే ఈ బౌద్ధ చేయడానికి ఇట్లా నియమం కాకుండా ఇక్కడ ఒక ఆర్చిలాగాను బుద్ధుని విగ్రహం కూడా పెట్టే విధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారితో కానీ అలాగే ప్రభుత్వంలో కానీ కలెక్టర్ గారితో కానీ ఇక్కడ లోకల్ కమిషనర్తో కానీ ఆర్డీఓ గారితో మాట్లాడి ఆ యొక్క ప్రయత్నం మేము అందరూ సహకరించి ఆ యొక్క ప్రయత్నం మాకు సహకరిస్తామని కోరుతున్నాం. ఇంకొకటిగా ఒక సంఘం ఉంది, ఈ గుడివాడ బౌద్ధ సంఘం అని పెట్టడం జరిగింది కొడసారి ఉన్నప్పుడు. ఆ సంఘం కాదు అందరూ కూడా ఈ సంఘంలోనే నడవాలని, అందరూ ఒకే సంఘంగా ఉండాలని అన్ని సంఘాలు కలిసి ఈ సంఘంలో కలిసి ఏదైతే బౌద్ధుని బోధనలు ఉన్నాయో దాని అనుసరించి అందరూ నడిచే విధంగా మనమే కాదు మన పక్క వాళ్ళకి మన ఇంటి పక్క వాళ్ళకి అన్ని చోట్ల చెప్పి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ మంచిగా గ్రాండ్గా సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం బుద్ధ జయంతిని ఒక 6 సంవత్సరాల పాటు మేము ఎస్పీఎస్ ఆవరణలో నిర్వహించేవాళ్ళం. ఈరోజు ఇంతటి చక్కని అవకాశాన్ని కల్పించిన పెద్దలు చంటి గారికి, మరి రాజ్కుమార్ గారికి, కొమ్మిరెడ్డి జయరాజ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఉపన్యాసం కన్నా కూడా నేను ఒకటే కార్యాచరణ మీద నేను మాట్లాడదలుచుకున్నాను. అంటే చరిత్ర తెలుసుకున్నాం, ఆశయాలు తెలుసుకున్నాం. కనీసం ఇక్కడ సమావేశమైన వాళ్ళందరం కూడా రాజ్కుమార్ గారు ఎప్పుడు చెప్తుంటారు శాఖాహారులుగా మారండి అని. మరి నిజంగా నేను ఈరోజు నుంచి మళ్ళా శాఖాహారిగా మారాలని ఈరోజు ప్రత్యేకంగా నిర్ణయించుకున్నాను. ఈరోజు నుంచి నేను శాఖాహారిగా మారతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాలో ఇంత మార్పును ప్రేరేపించిన ఆ బుద్ధ భగవానుడికి మరొకసారి ప్రణమిలుతూ ఆ బుద్ధ భగవాన్ ఆశయాలు, బుద్ధ భగవాన్ బోధనలు ఈ ప్రపంచానికి వెలుగులు ఖచ్చితంగా అందిస్తాయని నేను బలంగా విశ్వసిస్తూ పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ నేత మాటలు విని ప్రస్తుత ఎమ్మెల్యే దూషించినందుకు క్షమాపణలు చెప్పిన వైసీపీ మైనారిటీ నాయకులు అబ్బు. వెనగళ్ల రాము గెలిచిన తర్వాత గుడివాడలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అభినందనమంటూ వెల్లడి. మాజీ మంత్రి జవహర్ కు ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎస్సీసీఎల్ నాయకులు. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపిన దళిత సంఘ నాయకులు. లైన్ ఉప్పాల వెంకటేశ్వర జ్ఞాపకార్థం టౌన్ హై స్కూల్లో 25,000 రూపాయల ల్యాబ్ మెటీరియల్ అందించిన కుటుంబ సభ్యులు. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడిన ఎలవర్తి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.